ఏపీలో 9 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఏపీ జెన్కో ఎండీగా నాగలక్ష్మి, ఆర్ఎండ్ఆర్ డైరెక్టర్ గా ప్రశాంతి, ఎక్సైజ్ డైరెక్టర్ గా శ్రీధర్, సిఆర్డీఏ అడిషనల్ కమిషనర్ గా భార్గవ్ ను నియమించారు. అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా అంబేద్కర్, కృష్ణా జిల్లా జేసీగా నవీన్, ఖాదీ గ్రామీణ పరిశ్రమల సీఈఓగా ఖట్టా సింహాచలం, నెల్లూరు జిల్లా జేసీగా వెంకటేశ్వర్లు, ఎస్ఈసీ కార్యదర్శిగా మల్లికార్జున్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఏపీలో 9 మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఏపీ జెన్కో తో పాటు వివిధ శాఖలకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయచంద్రిక రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ విజయానంద్ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కలెక్టర్లుగా 9 జిల్లాల కలెక్టర్లని బదిలీ చేసిన సమయంలో అప్పుడు కలెక్టర్లుగా ఉన్న వారిని పోస్టింగ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ ప్రస్తుతం ఎక్కువ మందికి ఇప్పుడు పోస్టింగ్లు ఇచ్చారు. ఏపీ జెన్కో ఎండీగా గుంటూరు కలెక్టర్ ఉన్న నాగలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చారు. ఆర్ఎండ్ఆర్ డైరెక్టర్ రాజమండ్రి కలెక్టర్ గా ఉన్న ప్రశాంత్కి ఇచ్చారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా బిఆర్ అంబేద్కర్ కి ఇచ్చారు. ఎక్సైజ్ డైరెక్టర్ గా చామకుర్తి శ్రీధర్, సిఆర్డీఏ అదనపు కమిషనర్ గా భార్గవ్ తేజ్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గా మల్లవరపు నవీన్, ఖాదీ గ్రామీణ పరిశ్రమల సీఈఓగా ఖట్టా సింహాచలం, నెల్లూరు జాయింట్ కలెక్టర్ గా ముగులు వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా మల్లికార్జున్ నియమించారు. అతి త్వరలో మరికొన్ని పోస్టింగ్లు ఉంటాయి అని కూడా ఇందులో పేర్కొన్నారు. ఎవరైతే ఈ పోస్టుల నుంచి వీళ్ళు కొత్తగా చేరుతున్నారో ఆ పోస్టుల్లో ఉన్న వాళ్ళు ఖాళీ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా త్వరలోనే పోస్టింగ్లు ఇస్తాము అని చెప్పి కూడా దానికి సపరేట్ జీవో కూడా జారీ చేస్తాము అని కూడా ఆ ఉత్తర్వుల్లో చీఫ్ సెక్రటరీ విజయానంద్ పేర్కొన్నారు. విజయచంద్రిక.